ఉన్న జనరేషన్‌లోని పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లల చదువులేంటి అవి పట్టించుకునేటప్పటికే పేరెంట్స్‌కి చాలా ఓపిక కావాల్సొస్తుంది. ఎప్పుడు పిల్లలు చదువుతున్నారా లేదా అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తున్నారు? లైక్ మార్క్సా? ఎక్కువ మార్క్స్ వచ్చేస్తే పిల్లలు చదువుతున్నారు అంటే 50 అవుట్ ఆఫ్ 50 వస్తే చదువుతున్నట్టు, లేదంటే చదవలేదు అన్నట్టు. మార్క్స్ అయితే అస్సలు డిసైడ్ చేయకండి. చాలామంది ఏంటనుకుంటారంటే ట్యూషన్స్ బాగాలేవు, ట్యూషన్ టీచర్ బాగాలేదు, వేరే ట్యూషన్లో పెడదామని. ఇంకొంతమంది అయినా స్కూలే బాగాలేదు, స్కూల్ చేద్దామని. స్కూల్ ప్రాబ్లము, టీచర్ ప్రాబ్లము, ఇంక్లూడింగ్ పేరెంట్ ప్రాబ్లమ్ కూడా కాదు, చిల్డ్రన్స్ ప్రాబ్లం కూడా కాదు. పిల్లలు చదువుతారు, వాళ్ళకి మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, సబ్జెక్ట్ ఎంత వచ్చింది. ఇప్పుడు మనం ఒక లెసన్ చెప్పాము, ఫర్ సపోజ్ నేను మ్యాథ్స్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేటప్పుడు వాట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్స్ అనేది తెలిస్తే చాలు వాళ్ళకి. ఎందుకంటే మినిమం 10th క్లాస్ వరకు ఎలా ఉంటుందని అంటే ఆ సబ్జెక్ట్ ఏంటి, లోపల ఎలా ఉంది. కోహెరెన్స్ ఫార్ములా ఇచ్చాం. వాట్ ఈస్ ద ఫార్ములా? √S into S minus A into S minus B into S minus C. What is this? Semi-perimeter. Means A plus B plus C by 2. పెరిమీటర్ ఎంత ఉంటుందో అందులో హాఫ్. పెరిమీటర్ మీన్స్ A plus B plus C అంటే 3 సైడ్స్ని కలిపేస్తాం. ఇలా అన్నమాట. వాడికి ఆ సబ్జెక్ట్ వచ్చిందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. అలా కాకుండా కొంతమంది పిల్లలు అప్పుడు చెప్తారు, రాస్తారు, ఫార్ములా ఇచ్చేటప్పటికి ఏమవుతుందని అంటే యాస్టీజ్ అలా వాళ్ళు రాయలేరు. కొంతమంది S ఈక్వల్ టు ఇంత, AB ఇంత, BC ఇంత, CD ఇంత అని ఇస్తారు. AB, AC, BC అని చెప్పేసి వాటి సైడ్స్ కొలతలు ఇచ్చేస్తుంటారు. ఇచ్చేసినప్పుడు పిల్లలు AB ఏంటి, సెమీ పెరిమీటర్ అనేటప్పుడు S అనేటప్పుడు A plus B plus C అని చెప్పారు. మరి AB, BC, AC అనేది ఎలా వచ్చింది వాళ్ళకి అర్థం కాదనమాట. అప్పుడు మనము ఏంటంటే ట్రయాంగిల్ వేస్తాం, ట్రయాంగిల్ వేసి ABకి ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్లో ఉండేది A అనమాట. ఇలా చెప్తాం. అంటే A యాంగిల్కి ఎదురుగా ఉండేది A, B యాంగిల్కి ఎదురుగా ఉండేది B, అట్లా మనము చెప్తామన్నమాట. వాళ్ళకి అక్కడ అర్థం కాదు. కొన్ని క్వశ్చన్స్ రివర్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు CBSE, ICSE ఎలా ఉంటాయంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ ఉంటుంది, మొత్తం అంతా టెక్స్ట్ బుక్ రీడ్ చేయాల్సిందే. నార్మల్ సిలబస్లు మనం చదువుకునేటప్పుడు ఎలా ఉండే అంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్ అవే ఫాలో అవుతున్నాయి, ఇది అని మనం మెన్షన్ చేయకూడదు. కానీ ఆ స్కూల్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, అవి రాసేసుకుంటారు. అవి రాసేసుకున్న తర్వాత ఓకే ఇది ఆన్సర్ వచ్చేసింది, ఒక 5 or 6 ఆన్సర్స్ ఉంటాయి. వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఏముందో అనవసరం. ఇంకా వాళ్ళకి ఇప్పుడు లైక్ సబ్జెక్ట్ ఏంటనేది అనవసరం. ఒక 6 క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయా, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ బై హార్ట్ చేసేసామా, మీన్స్ బట్టి పట్టేసామా, అయిపోయిందా, అంతే. ఇంకా సబ్జెక్ట్ ఏంటి, మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, వాళ్ళకి అవన్నీ అనవసరం. 6 సబ్జెక్ట్స్ చదివేసాం, ఓకే 6 క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోయినాయి, ఈ 6 క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చేసాను కాబట్టి లెసన్ వచ్చేసింది, నెక్స్ట్ లెసన్ ఇట్లా రీడ్ చేస్తూ ఉంటారు. సమ్స్ కానీ ఓకే ఈ చాప్టర్లో అన్ని సమ్స్ చేసేసాను. ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ ఇచ్చిన, క్వశ్చన్లో నెంబర్స్ చేంజ్ చేసి ఇచ్చినా వాళ్ళకి ఆన్సర్ చేయలేరు అని అనమాట. ఇప్పుడు ఈ బట్టి పట్టే వాళ్ళ గురించే ఎగ్జామ్స్ ఉన్నట్టు ఉంటాయి. ఎందుకంటే అందులో క్వశ్చన్ ఆన్సర్స్ రాగానే వీళ్ళందరూ బైహార్ట్ చేసేసి ఉన్నారు కాబట్టి మోర్ దెన్ ఒక 20 టైమ్స్ అట్లా రుద్ది ఎర్లీ మార్నింగ్ లేచి రుద్ది చదివేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంచి మార్క్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ సబ్జెక్ట్ గెయిన్ చేసేవాడు ఎలా ఉంటాడంటే టెక్స్ట్ బుక్ మొత్తం రీడ్ చేస్తాడు, ఏ క్వశ్చన్ ఇచ్చిన ఆన్సర్ చేయగలుగుతాడు, ఓన్గా రాస్తూ ఉంటాడు. వాడికి హాఫ్ మార్క్స్ వస్తాయి. మనమేమనుకుంటామంటే వీడికి నాలెడ్జ్ లేదు, చదువుతలేడు అని అనుకుంటాం. పేరెంట్స్ ప్రెజర్ పెడుతూ ఉంటారు, టీచర్స్ ప్రెజర్ పెడుతూ ఉంటారు. ప్రెజర్ ఎక్కువ వేస్తారు, వర్క్ ఎక్కువైతే మనకైనా ఎట్లుంటుంది, ఇంకా వర్క్ చేసుకుందాం, ఈ వర్క్ ఏంది నాకు రావట్లేదు, ఇట్లా అన్నమాట. వాళ్ళ మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు చిన్న ఏజ్లో. ఒక 10th క్లాస్ ఏజ్ వచ్చే వరకు ఏంటంటే పిల్లలకి రాయడం, చదవడం రెండు వస్తే సరిపోతాయి. ఇప్పుడు మనం చదువుకునే చదువు ఫర్దర్గా యూజ్ అవ్వదు మీన్స్ అంటే ఇక్కడ మనం నేర్చుకున్నది వేరే ఉంటుంది, మనం చేసే జాబ్లో వేరే ఉంటుంది, అది మనకు కూడా తెలుసు. సో ఏంటంటే అలా చదవడం వచ్చిందా, రాయడం వచ్చిందా, సబ్జెక్ట్ని గెయిన్ చేసుకున్నారా, చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉన్నారా లేదా, ఎంత ప్రశాంతంగా చదువు వాళ్ళకి ఎప్పుడు చదువుకోబుద్ధి అవుతుంది అప్పుడు చదివించాలి. ఎంత ప్రశాంతంగా చదువుకుంటే వాళ్ళ మైండ్కి అది అంత ఎక్కుతుంది. ఎక్కడ వల్ల వాళ్ళు సబ్జెక్ట్ని గెయిన్ చేసుకుంటారు, సబ్జెక్ట్ వాళ్ళకి వస్తుంది, అది చాలు. అది కదా చదువు అంటే. రుద్దేసి కిందేసి మీదేసి బైహార్ట్ చేసేసి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అయ్యేట్టు పేరెంట్స్ కూడా చాలామంది ఒక లెసన్ నుంచి ఒక 30 క్వశ్చన్స్ వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసేసి మార్చి క్వశ్చన్స్ ఇచ్చేసి అవి నేర్చుకో, ఎర్లీ మార్నింగ్లే ఆఫ్టర్నూన్ 10 వరకు చదివేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేసి చదివేసి చదువు ఎందుకంత మైండ్ మీద ఎంత ప్రెజర్ పడుతుంది.
వాళ్ళు ఎంత హ్యాపీగా ఆడుకుంటారు. ఆడుకున్నంతసేపు ఆడుకునియండి పిల్లల్ని, పడుకున్నంతసేపు పడుకోనియండి, తిననంతసేపు తిననియండి. వాళ్ళ అన్ని యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ప్రశాంత మమ్మీ నేను చదువుకుంటా ఆ టైంలో చదివిపియండి. వాళ్ళు ఎప్పుడు చదువుకుంటా అంటే ఇప్పుడు చదివిపియండి. వాళ్ళు ఇష్టపూర్వకంగా చదివేటప్పుడే వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి డౌట్, వాళ్ళు కరెక్ట్ చదువుతారు, డౌట్స్ వస్తాయి, డౌట్స్ వస్తేనే అడుగుతారు. ఇంకొకటి సింపుల్ విషయం ఏంటంటే పేరెంట్స్ చేయాల్సింది, ఏదైనా ఒక లెసన్ ఇచ్చేటప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పేసి ఇదేంటి అదేంటి అని అడగకుండా మనకి తెలియనట్టుగా అడగాలి. లైక్ ఇప్పుడు ఉంది ఒక లెసన్ ఉంది, వాట్ ఈస్ ద టిష్యూ అని. టిష్యూ అంటే ఏంటి నాకు తెలీదు. ఓ అదా. సెల్ అంటే ఏంటి, ఆర్గాన్ అంటే ఏంటి, సెల్ ఎక్కడి నుంచి వచ్చింది, కొన్ని సెల్స్ మేడ్ అయినప్పుడు ఏమొచ్చింది టిష్యూ, కొన్ని టిష్యూస్ మేడ్ అయినప్పుడు ఏమొచ్చింది ఆర్గాన్, కొన్ని ఆర్గాన్స్ మేడ్ అయినప్పుడు హ్యూమన్ బీయింగ్ ఆర్ ప్లాంట్ ఆర్ ఎనీథింగ్ అనమాట. ఏదైనా మెయిన్ టిష్యూవే కదా అది. ప్లాంట్ సెల్స్ అన్ని గ్రో అయినప్పుడు మనకి ప్లాంట్స్, ఎనిమల్ సెల్స్ అన్ని గ్రో అయినప్పుడు ఎనిమల్స్ వస్తాయి. అట్లా మనం అడగాలి వాళ్ళకి, క్వశ్చనింగ్ అనేది ఉండాలి. నాన్న ఇదేంటి, ఈ ఫిగర్ ఏంటి, ఈ ఫిగర్లో ఏముంది, ఏ పార్ట్ ఏంటి, ఈ పార్ట్స్ ఏంటి, ఈ ఫిగర్ ఏంటి. మనం ప్రతిదీ కూడా మనం వాళ్ళకి డౌట్ కల్పించాలి. వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసి బై హార్ట్ చేసే విధానం కంటే మనం ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయించి టెక్స్ట్ బుక్లో నుంచి మనం డౌట్స్ అడుగుతామో వాళ్ళు చెప్తారు, ఓకే మా మమ్మీకి తెలియదు కదా, నేను కొంచెం తెలుసుకొని మా మమ్మీకి క్లియర్గా వినిపిస్తాను. ఎందుకంటే మనకు నేర్పించడంలో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్ మా మమ్మీకి తెలియదు, మా మమ్మీకి నేను నేర్పిస్తాను. అంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళకి నేర్పించేటప్పుడు వాళ్ళు నాకు అంతా తెలుసు అనే విధంగా ఉంటారు. ఎప్పుడైనా టీచర్ అనేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏమీ తెలియదు అని ఉన్నటప్పుడు ఇంకా కాన్ఫిడెంట్గా రాయగలుగుతాడు, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాడు. సో వాళ్ళ టైంలో టీచింగ్ చేస్తున్నారు కాబట్టి మనం ఏదో తెలివితేటలు ఉపయోగించి అన్నీ చేయకుండా కామ్గా నాన్న ఇదేంటి మనకేం తెలీదు, నాకేం రాదు, నాకేం తెలీదు అన్నట్టు గమ్మున కూర్చుంటే అన్నీ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ తెలీదు, వాళ్ళకి ఆ సబ్జెక్టులో నాలెడ్జ్ లేదు, అప్పుడు వాళ్ళు రీడ్ చేసి మమ్మీ ఓ 10 నిమిషాలు ఆగి చెప్తా అని చెప్పి వాళ్ళు రీడ్ చేసో లేదంటే ఫోన్లోంచి గూగుల్లోంచి సర్చ్ చేసో ఏదో ఒకటి చేసి మనకి చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. డైలీ అలాగా ఒక లెసన్ గురించి అడుగుతూ ఉండండి. ఖచ్చితంగా పిల్లలు మనకు చెప్పాలనుకొని ఆ క్యూరియాసిటీ పెరిగి ఇంకొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని వాళ్ళు మా మమ్మీ మధ్యలో మీరు డౌట్స్ అడగండి. ఏ క్వశ్చన్ ఎలా డౌట్ వస్తుందో ఆ డౌట్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అలా మనం క్వశ్చన్స్ అడగడం, అందులోంచి డౌట్స్ అడగడం, అది ఏంటని మనం తెలుసుకోవట్లే, నిజానికి వాళ్ళకి నేర్పిస్తున్నాం కానీ అది వాళ్ళకి తెలియదు. సో మెల్లమెల్లగా ఏం చేస్తారనంటే ఓకే మా మమ్మీకి తెలియదు అని చెప్పేసి వాళ్ళు నేర్పించడానికి ఇంకొక 1 అవర్ ఇంకొక 2 అవర్స్ ఎక్స్ట్రా చదువుతారు, ఇష్టంగా చదువుతారు, అది గుర్తుకుండిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఆల్రెడీ చదివారు కాబట్టి నాన్న ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఒకసారి చెప్పినాను అని ఇప్పుడు మనతో అవలోకి తెచ్చి అడగండి. పక్కా 100/100 ఫస్ట్ ర్యాంకర్ అవుతారు మీ పిల్లలు. ఎందుకనంటే మనకు నేర్పించడంలో వాళ్ళు ఎక్కువ హ్యాపీనెస్ పొందుతారు. అయితే సో మీరు డౌట్స్ అడుగుతూ ఉండండి, మీకేం తెలియనట్టు బిహేవ్ చేయండి. పిల్లలు చదివేటప్పుడు మనం కూడా ఓ బుక్ తీసుకొని చదువుతున్నట్టు, నాన్న నాకు ఇది రాదు చెప్పు అని అడిగినట్టు, వాళ్ళతో మనం నేర్చుకుంటున్నట్టు ఉండాలి. వాళ్ళ ఫీల్ కావాలి, మా మమ్మీకి నేను నేర్పిస్తున్నా, మా డాడీకి నేను నేర్పిస్తున్నా అని. ఫ్రీ టైం తీసుకొని ప్రశాంతంగా కూర్చోబెట్టుకొని మనతో మనం మాట్లాడాలి, మనతో వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి. అలాగనమాట. ఇప్పుడు ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకుంటూ దెబ్బ చదివేసుకుంటారా అని అంటే ఏం చదువుతూ బుక్ తీస్తే నిద్ర వస్తుంది, ఇంకా అటు ఇటు చూసేవరకు టైం అయిపోతుంది. అలా కాకుండా ఒక 1/2 అవర్ చదివిపిస్తారు మీ పిల్లల్ని, మీ పక్కన కూర్చోబెట్టుకుని డౌట్స్ అడుగుతూ చెప్పండి. అప్పుడు దానివల్ల పిల్లలు బాగా మార్క్స్ సంపాదించుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే మోర్ దెన్ బెటర్ అవుతారు అందరికంటే. ఎందుకంటే ఇంకొకటి బోర్డు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయమనండి పిల్లలకి, సమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయమనండి. వాళ్ళ చెల్లెళ్ళు ఉంటారు కదా, తెలియని వాళ్ళకి చెప్పండి, టీచ్ చేయమని చెప్పండి. టీచింగ్లోనే ఎక్కువ నేర్చుకుంటారు. ఒకరికి చెప్పడం వల్ల వాళ్ళు అడిగే డౌట్ చెప్పడం కోసము ఇంకొంచెం పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. సో నేను అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళకి ఎంత నేర్పించాలనుకుంటున్నామో అది మనకి తెలీదు అని అనుకోవాలి. నాకే తెలుసు, నేను చెప్తాను, నేను చెప్పినట్టు నువ్వు విను, ఇదే కరెక్ట్ అని అంటే పాపమే వింటారు. ఎలా తెలుసా, ఏదో హరికథో బుర్రకథో చెప్తున్నట్టు, లేకపోతే ఏదో సినిమా పాట పాడుతున్నట్టు వింటారు. అది వాళ్ళకి ఎక్కదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఆడుకోబుద్ధి అవుతుంది, అప్పుడు మనము ప్రెజర్ పెడతాం. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏంటి ఆట, చదువుకో కూర్చొని అని అంటే బయట ఎవడు బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు, క్రికెట్ బాల్ ఆడుతున్నాడు, అది బాల్ ఎలా
వేయాలి, బ్యాట్ ఎలా తీసుకోవాలి, పట్టుకోవాలి, అక్కడ ధ్యాస ఉంటుంది, ఇక్కడ ఉండదు. అది వేస్ట్. అది ఎంతసేపు మీరు 1 hour కూర్చోబెడతారా, 1 day కూర్చోబెడతారా, యువర్ విష్, బట్ నో యూస్. ఎందుకనంటే వాళ్ళకి ఇష్టం ఇంట్రెస్ట్ లేనప్పుడు అది ఒక్క అక్షరం కూడా వాళ్ళ మైండ్లో పోదు. సో ఒక ముందన్నా పిల్లలకి చదివిపించేటప్పుడు నష్టంసుడుగా మీరు పక్కన కూర్చొని వాళ్ళకి చెప్తూ ఉండండి. ఆ చెప్పే విధానంలో కూడా మనం నేర్చుకునే విధంగా చెప్దాము. ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుందని నా ఒపీనియన్. ట్రై చేయండి. నేనైతే మా పిల్లలకి అలానే నేర్పిస్తాను. మరి ఫస్ట్ ర్యాంకర్ అయితే కదా, మా పాప ఫస్ట్ ర్యాంకరే, బట్ బాబు వచ్చేసి 3rd టాపర్ ఉన్నాడు. బట్ టీచర్ నాకు చాలా అంటదన్నమాట, మీ పిల్లలు చాలా బాగా మాట్లాడతారు, ఏమడిగినా ఆన్సర్ చేస్తారు, ఫాస్ట్ ఆన్సర్స్ వస్తాయి. క్వశ్చన్ నేను ఏదైనా ఒక లెసన్ చెప్తే నేను చెప్పకముందే వాళ్ళు ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. నేను ఫాలో అయ్యే లాజిక్ ఇదే. చాలామంది మా ట్యూషన్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు, మ్యామ్ మీ పిల్లలు టీచర్ పిల్లలు కాబట్టి వాళ్ళు ఇట్లా ఉన్నారు, మా పిల్లలు అట్లా లేరు అని. టీచర్ పిల్లలని కాదండి, మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ అయితే వస్తుంది. కాకపోతే నాకు మెసేజ్ చేయండి ఏంటి కథ అనేది, నేను చెప్తాను ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని. పిల్లలకి నేర్పించడం అని అంటే సబ్జెక్ట్ చేయించడం. ఒకవేళ వాళ్ళకి నిజంగానే తెలీదు, అక్కడ రాలేదని అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, నాన్న ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి. ఇంకొక విషయం, పడుకునేటప్పుడు ఏ హరికథలో బుర్రకథలు చెప్పుకుంటా పక్కన పడుకోబెట్టుకొని, ఈరోజు ఏం చేసావు నాన్న, స్కూల్లో ఏం చదువుకున్నావు నాన్న, ఈ సబ్జెక్ట్ ఏం చదువుకున్నావు, ఓహో ఈ సబ్జెక్ట్ ఏంటి, ఈ లెసన్ ఏంటి, ఏ టీచర్ ఏం చెప్పింది, అలాగా. ఎర్లీ మార్నింగ్ లేపక్కర్లేదు, వాళ్ళు ఎప్పుడు లేస్తారు అప్పుడు గుడ్ మార్నింగ్ నాన్న అని ప్రేమగా దగ్గర తీసుకొని ఒక గిచ్చి ఒక ముద్దిచ్చి దగ్గర తీసుకొని, ఇలా నాన్న ఇలా కాదు అని చెప్పి ఆ లేవగానే మైండ్ అంటే నైట్ అంతా పడుకుంటారు కదా, మైండ్ సో చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అప్పుడు ఏం పెట్టినా మైండ్లోకి వెళ్ళిపోతుంది అది ఫాస్ట్గా. సో ఆ టైంలో ఏం చేస్తారంటే మీరు, నాన్న నిన్న చెప్పాను కదా ఆ క్వశ్చన్ ఆన్సర్, తన ఆన్సర్ వచ్చిందా నాన్న, ఒకసారి చెప్పు నాకు అని అట్లా లైట్గా అడగండి. చాలా అంటే చాలా లైట్గా ప్రేమగా కొట్టేసి తిట్టేసి ఇది నేర్చుకో అది నేర్చుకో అర్ధగంటలో చెప్పేసి నీకు 2 మార్క్స్ రావాలి, నీకు 2 మార్క్స్ రావాలి వద్దు. అది మైండ్ మీద ఒత్తిడి పడుతుంది, వాళ్ళకి ప్రెజర్ పడి. ఇంకొక విషయం ఏంటంటే బాగా చదువుతారు, 10th క్లాస్ వరకు ఉన్న ఇదే ప్రెజర్ ఉంటే ఈ ప్రెజర్ మీద వాళ్ళు వెళ్ళిపోతారు, బాగా చదువుతారు. ర్యాంక్స్ అంటే మామూలు ర్యాంక్స్ కాదు అవి, స్కూల్ ఫస్ట్ కూడా వచ్చేయచ్చు ఆ ర్యాంక్స్ వస్తాయి. ఇప్పుడు 1 day 24 hours, ఈ 24 hours నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేసాను. 6 o'clock లేచినప్పుడు నుంచి ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే రెడ్ బుల్ తాగినట్టు ఫుల్ ఎనర్జీ ఉంటుంది. గబగబా వర్క్ చేస్తున్నా. ఆ వర్క్ నాకు కొంచెం ఎక్కువైపోయింది, బట్టలు గిన్నెలు ఇంట్లో పనులు చిన్నపిల్లలు అన్నీ ఎక్కువైపోయింది. వర్క్ ఎక్కువైపోయినప్పుడు ఒక ఫాస్ట్గా ఎంతవరకు చేస్తాను, 11 o'clock వరకు చేస్తాను, 12 o'clock వరకు చేస్తాను. ఆ తర్వాత ఏమవుతుంది, సమ్మగా నిద్ర వస్తుంది, పడుకుంటే ఎంతసేపు చేస్తా వర్క్ అని చెప్పేసి. 10th క్లాస్ వరకు పిల్లలకు చదువు కూడా అంతే, చదవడం రాయడం వరకు ఉండాలి. లేదు చదివేసే అది చదివేసే ఇది చదివేసే అని పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే చదువుతారు, ప్రెజర్ పెడితే చదువుతారు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే అక్కడే కదా ఏ గ్రూప్ తీసుకోవాలి, మన లైఫ్కి సంబంధించింది ఏం చదవాలి, లేదంటే గవర్నమెంట్ జాబ్కి అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, నార్మల్ ఒకవేళ సాఫ్ట్వేర్ సైడ్ అటు సైడ్ వెళ్దామని అనుకుంటే సిస్టమ్ వర్క్ నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, అక్కడ మైండ్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ మైండ్ అంతా చెత్తలా యూజ్ చేస్తారు. ఏంటి బై హర్ట్ చేయడం, మార్క్స్ మైండ్ వాష్. ఇలాగే మనం మైండ్ వాష్ చేసాం, నీకు మార్క్స్ రావట్లేదు, మార్క్స్ పోతున్నాయి, మార్క్స్ రావట్లేదు, ఇలా మైండ్ వాష్ చేసేసాం కదా వాళ్ళకి. సో వాళ్ళకి అది పడిపోతుంది మైండ్లో. మార్క్స్ వస్తాయి చదవాలి, బై హర్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ చదవాలి, ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్, ఇలాగ మీకు అలవాటు చేసేస్తారు అలాగే. క్వశ్చన్ ఆన్సర్స్ రీడ్ చేయడం, టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేయలే, ఎందుకంటే యూ వాంట్ మార్క్స్ ఓన్లీ. అక్కడికి వచ్చేటప్పటికి దెబ్బ పడుతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే 10th క్లాస్ వరకు ఫ్రీగా వదిలేసారు అనుకోండి, తర్వాత వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంకా దేనికన్నా కోర్సు అప్లై చేసినప్పుడు కానీ క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఇలా వస్తాయి అని ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేము కదా. టెక్స్ట్ బుక్లోంచి ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు. సో ఆ టైంలో వీళ్ళకి యూజ్ అవుతుంది. ఇదంతా టెక్స్ట్ బుక్ తీయాలి, రీడ్ చేయాలి, ఇవన్నీ నేను రీడ్ చేయాలి అని ఎంతవరకు ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ గడిపేశారు కదా. సో వాళ్ళకి ఇప్పుడు ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఆఫ్టర్ 18 ఇంటర్మీడియట్ తర్వాత అంటే ఒక మెచ్యూరిటీ వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది, కొంచెం భయం ఏర్పడుతుంది. ఓకే నేను బాగా చదువుకోవాలని ఇప్పుడు మైండ్కి వాళ్ళు పని చెప్తారు. మీరు చెప్పక్కర్లే, నాన్న నువ్వు చదువు, నాన్న ఇది చెయ్యు అది చెయ్యు అని ఇప్పుడు మీరు చెప్పక్కర్లే, వాళ్ళే మీకు చెప్తారు. ఆగు మమ్మీ 2 నిమిషాలు నేను చదువుకుంటా అని. ఖచ్చితంగా చదువుకుంటారు. గవర్నమెంట్ జాబ్ కొడతారా ఇంకా ప్రైవేట్ జాబా ఏదన్నా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు నాలెడ్జ్ వచ్చేస్తుంది, మంచిగా వాళ్ళ తోవలో పడతారు.
మనం చెప్పకపోయినా వాళ్ళు చదువుకుంటారు, ఓవర్నైజ్కి మైండ్కి వస్తుంది. అలాగని పూర్తిగా వదిలేసేయండి, చదవమని చెప్పకండి, వదిలేసేయండి అని చెప్పట్లా. అది చదువుతున్నారో లేదు గమనించి వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది, ఏ సబ్జెక్ట్ మీద లేదు, దానిపైన క్యూరియాసిటీ. సైన్స్ ఇష్టం లేదు, అప్పుడు చెప్పండి బేబీ ఎలా బోర్న్ అవుతుంది, ఎలా గ్రో అవుతుంది, ఒక ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది, ఒక ఎనిమల్ ఎలా గ్రో అవుతుంది, అన్నీ ప్రతిదీ కూడా మన ఆర్గాన్స్ అన్నీ ఒక సిస్టమేటిక్గా ఎలా వర్క్ చేస్తున్నాయి, ఏ ఆర్గాన్ ఎలా వర్క్ చేస్తుంది, ఒకవేళ ఆర్గాన్స్ అన్ని వర్క్ చేయకపోతే ఎలా ఉంటుంది, అక్కడ మొత్తం ప్రతిదీ చెప్తూ ఉండండి. క్యూరియాసిటీ ఏర్పడుతుంది. ఒక సోషల్ రావట్లేదు, అప్పట్లో ఇల్లులు ఎలా ఉండేవి, ఒక మనిషి ఎలా వచ్చాడు ఈ స్టేజ్కి, అంటే స్టార్టింగ్ నుంచే ఇల్లులు కట్టుకోవడంత దర్జా లైఫ్లో ఉన్నాడా, ఆ స్టేజ్ ఏంటి, ఫస్ట్ మనకి శిలాయుగం నుంచి, ఫస్ట్ శిలాయుగమే కదా, శిలాయుగం, కాంస్యయుగం అవన్నీ దాటుకుంటూ ఎలా వచ్చాడు, మనిషి అంతా ఎలా ఎదిగాడు, ఫస్ట్ ఏం కనుక్కున్నాడు, ఇటుకని కనిపెట్టాడు, ఇటుక తర్వాత ఇల్లుని కనిపెట్టాడు, చెట్టు మీద ఉండే మనిషి ఇల్లు వరకు వచ్చాడంటే ఏంటి, అప్పుడు ఈ సబ్జెక్ట్ ఎక్కడుంది, సోషల్ సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పడుతుంది. ఇట్లా సో ఒకవేళ మ్యాథ్స్ రాదు, a+b = a+b² = a² + 2ab + b. ఇది ఎలా వచ్చింది, a+b × a+b ఏం చేసాం ఏంటి కదా ప్రతిదీ. అంటే ఇప్పుడు నువ్వు షాప్కి వెళ్ళావు, ఒకసారి కొంచెం ఏమైనా తీసుకొచ్చావు, నీకు 100 రూపీస్ వచ్చింది, ఇంకెంత రావాలి, 100 రూపీస్ ఇచ్చావు, నువ్వు 20 రూపీస్ కొనుక్కుని నీకు ఎంత వస్తుంది, ఇవన్నీ 7 ఉంటాయి. 4 ఆపరేషన్స్ మీన్స్ అడిషన్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్, ఇంకా సబ్ట్రాక్షన్స్, ఇవన్నీ 7కెళ్ళి వస్తున్నాయి. మ్యాథ్స్ ప్రతి సబ్జెక్ట్ మీద కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ పుడుతుంది. రాయడం చదవడం అనేది రావాలి, ఒక్క మిస్టేక్ కూడా రావాలి. వీటన్నిటికీ ఏం కావాలి, గ్రామర్ పార్ట్స్ ఎందులో ఉంటాయి, లాంగ్వేజెస్లో ప్రతి దాంట్లో కూడా ఇంట్రెస్ట్ కల్పించండి వాళ్ళకి. మీ మాటల ద్వారా, మీ చేతల ద్వారా, మీరు ప్రతి విషయంలోని బయటకు వెళ్ళేటప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా చదువు మీద, సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ కల్పించండి పిల్లలకి. వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు. అది చదవడం, నేర్చుకోవడం, సబ్జెక్ట్ మీద ఒక ఇంట్రెస్ట్ పుట్టడం, వాళ్ళంతా వాళ్ళే చదువుకోవడం చేస్తూ ఉంటారు. సో దీనివల్ల వాళ్ళు ఎప్పుడు టాపర్స్గానే ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ టాపర్స్గా ఉండకపోయినా మంచి మార్క్స్తో పాస్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ మైండ్ యూజ్ చేస్తారు. చదివేది ఎందుకు, ఒక జాబ్ చేసుకోవడానికి, వాళ్ళ మీద వాళ్ళు బతకడానికే కదా, ర్యాంక్స్ కాదు కదా, ఎప్పటి ర్యాంక్స్ అవసరం లేదు కదా. సో ప్లీజ్ ట్రై. ఏం చేస్తారండి, ఇప్పుడు నేను చెప్పేది ఎక్కువ మార్క్సే చదువు అనుకునే వాళ్ళకి మాత్రమే. సో మీరందరూ కూడా ఇది పాటిస్తారని నా ఒపీనియన్. నచ్చిందా? ఏంటో తక్కువ స్పీచ్ అనుకుంటున్నారు కదా, లేదండి, ప్రతిదీ కూడా యూజ్ఫుల్ పాయింటే. మీ పిల్లల మీద ప్రయోగించండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఓకే మ్యామ్.